హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన వీడియోలో మార్క్ షీట్ అలాట్మెంట్ 1కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం కోసం అయితే చేస్తున్నామంట. సో మనకి 15వ తారీఖు నాడు మార్క్ షీట్ అలాట్మెంట్ 1 అయితే జరుగుతుంది జోసాకి సంబంధించి. ప్రజెంట్ మీరందరూ కూడా చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత రేపు సాయంత్రం 8 PM వరకు చేసేస్తారు. అండ్ తర్వాత కూడా చేయొచ్చు. బట్ మార్క్ షీట్ అలాట్మెంట్లో మనకి ఎక్కడ వస్తుంది అనేది ఒక మాక్ డ్రిల్ అనమాట. అంటే ఇది ఒక ట్రయల్ అనమాట. అంటే మనం రౌండ్ 1కి వెళ్ళడం కంటే ముందు 2 రౌండ్స్ అనేవి 2 మాక్ అలాట్మెంట్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఈ 2 మాక్ అలాట్మెంట్స్ కూడా జస్ట్ ట్రయల్ మాత్రమే. అంటే మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, లేదా మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారం మనకి సీట్ వస్తుందా లేదా, లేదా మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయా లేవా అని ఎవరైతే యాస్పరెంట్ ఉన్నాడో, అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకొని కొద్దిగా రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం, లేదు పర్ఫెక్ట్గా పెట్టుకుంటే అది అలానే వదిలేయడం కోసమే. అది మార్క్ షీట్ అలాట్మెంట్ 1 ఉంటుంది, మార్క్ షీట్ అలాట్మెంట్ 2 ఉంటుంది. సో మనకి 15వ తారీఖు మార్క్ షీట్ అలాట్మెంట్ రాబోతుంది కాబట్టి అది మార్క్ షీట్ అలాట్మెంట్ 1 రిజల్ట్స్ అనౌన్స్ అయినప్పుడు ఏం చేయాలి మనం? సో ప్రజెంట్ మీరందరూ కూడా చాయిస్ ఫిల్లింగ్ చేసేసుకున్నారు, సేవ్ అండ్ కంటిన్యూ చేసుకొని అన్ని సేవ్ చేసేసుకున్నారు, సేవ్ అండ్ గో టు హోమ్తో బయటకు వచ్చేసారు, లాగౌట్ అయ్యారు. ఇది అందరూ వరకు చేసేది, ఓకేనా? అండ్ మీరు చేసుకున్నటువంటి సేవ్డ్ చాయిసెస్ ఏదైనా ఉంటే ప్రింట్ తీసేసుకున్నారు, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు, రైట్. సో ఇప్పుడు మార్క్ షీట్ అలాట్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే, మార్క్ షీట్ అలాట్మెంట్ 1 రిజల్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? సేమ్ మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ అయిపోయారు. లాగిన్ అయిపోగానే మీరు ఓపెన్ చేసినటువంటి ఆ డెస్క్టాప్ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనం చాయిస్ ఫిల్లింగ్ అని ఇప్పుడు దాకా చేసాం కదా, చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంది, ప్రీ ఫీ పేమెంట్ అని ఉంది, సంథింగ్ అలా ఉన్నాయి కదా. అక్కడే మీకు మార్క్ షీట్ 1 సీట్ అలాట్మెంట్ అని ఒక ఆప్షన్ కనపడుతుంది, ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది తెలుస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది సీటు? ఇప్పుడు దాకా మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ని బేస్ చేసుకొని మనకి ఎక్కడ సీట్ వచ్చిందో ఒక్కటే చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, ఒక్క సీటే వస్తుందా అంటే, నేను ఐఐటీస్ పెట్టుకున్నాను, ఎన్ఐటీస్ పెట్టుకున్నాను, ట్రిపుల్ పెట్టాను, జిఎఫ్టిఎస్ పెట్టాను, మరి నాకు వచ్చేటువంటిది ఎందులో అయినా ఒకటే వస్తుందా, లేకపోతే ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి ఇలా వస్తుందా? ఏదైనా సరే మీకు ఒక్క సీటే వస్తుంది. ఆ సీటు కూడా ఎక్కడ వస్తుంది అని చెప్పాలి అంటే, ఫస్ట్ పొజిషన్ నుంచి చెక్ చేస్తూ సిస్టమ్ చెక్ చేస్తున్నప్పుడు మీకు ఏ పొజిషన్లో మీ ర్యాంకు ఫిట్ అవుతుందో, ఏ పొజిషన్లో మీ సిఆర్ఎల్ ర్యాంక్ కావచ్చు, లేదా మీకున్నటువంటి కేటగిరీ ర్యాంక్ కావచ్చు ఫిట్ అవుతుందో, మీరు పెట్టుకున్నటువంటి ఆర్డర్ ప్రకారం, బ్రాంచ్ ప్రకారం ఆ బ్రాంచ్ దగ్గర ఆగిపోతుంది. అర్థమైందా? అదొక్కటే చూపిస్తుంది. ఇక అంటే మీకు పలానా పొజిషన్ నెంబర్ 9లో ఎన్ఐటి వరంగల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అలాట్ అయింది అని చూపిస్తుంది. సో మీరు ఏం పెట్టారో మీకు తెలుసు. ఎలా తెలుస్తుంది? మళ్ళీ అవి ఎలా తెలుసుకోవాలంటే కింద చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అక్కడే దాని మీద క్లిక్ చేస్తే మనం పెట్టిన ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. 8th పొజిషన్లో మనకి సీట్ వచ్చినట్టుగా మార్క్ 1లో తెలిసింది. సో మనకి 8th పొజిషన్ అనేది ఇంపార్టెంటే. ఇక్కడ ఉన్నటువంటి 9th పొజిషన్ వరంగల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంటే. నువ్వు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా లేదా అన్నది నీ ఇష్టం. మనం కావాలని పెట్టుకున్నాం, ఈ ఆర్డర్ పెట్టాం, తిరుచిరాపల్లి, సూరత్కల్, వరంగల్ ఇలా సిఎస్సీలు పెట్టాము, ఐటీ పెట్టాము, సూరత్కల్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ పెట్టాం, కంప్యూటేషనల్ డేటా సైన్స్ పెట్టాం, కంప్యూటర్ సైన్స్ పెట్టాం, అండ్ 9th ప్లేస్లో వరంగల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వచ్చింది అనుకుందాం. మీకు ఈ కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇంకా మీకు పని లేదు. అంటే మళ్ళీ నెక్స్ట్ కూడా ఇదే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వస్తుందా సీటు అంటే మనం చెప్పలేము. ఎందుకంటే చాలా మంది మార్క్ షీట్ పెట్టగానే ఆప్షన్స్ మార్చేసుకుంటారు. మన ముందున్న వాళ్ళు ఆప్షన్స్ మార్చినప్పుడు నీకు రావాల్సిన సీట్ అతనికి పోయేదని ఛాన్స్ ఉంది కదా. అంటే ఇక్కడ నీ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్, నీ ర్యాంక్కి దగ్గరలో ఉన్న స్టూడెంట్, అప్పుడు ఏమవుద్ది? నీకంటే ముందు ర్యాంక్ ఉన్నవాడు మీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్ మళ్ళీ అదే ఆప్షన్ పెట్టుకున్నాడు, పైకి తెచ్చుకున్నాడు అనుకోండి, మీ ర్యాంక్ వచ్చేసరికి అక్కడ ఫిల్ అయిపోయింది అనుకోండి, మీ కేటగిరీకి సంబంధించిన ఖాళీ లేదనుకోండి, అప్పుడు మీకు రాదు కదా. అర్థమైంది మీకు? అంటే మీకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఓబీసీ కేటగిరీలో వచ్చింది ఇది. సో మీ ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేసినప్పుడు కొంతమంది క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ ఈ ఆప్షన్ ఎంచుకోవాలి ఫస్ట్. నీకంటే ముందు ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఎవరో ఒకళ్ళు దాదాపు 20-30 100 మంది ఈసారి మార్క్ షీట్ అలాట్మెంట్ పెట్టగానే చేంజ్ చేసుకున్నారు. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వాళ్ళకి ఇంపార్టెంట్ బ్రాంచ్ అనిపించిందో ఏమో వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మీ కేటగిరీలో ఒక 10 సీట్లు ఉన్నాయి అనుకుందాం, ఆ 10 మంది పెట్టేసుకున్నారు.
నీకు మార్కులు వచ్చినప్పటికీ కూడా రౌండ్లో వస్తుందా అంటే చెప్పలేము. ఎవరు మార్చుకున్నారో తెలియదు, మనకి ఎవరు ఆప్షన్స్ మార్చుకుంటున్నారో తెలియదు. ఏది వచ్చినా సరే మన ర్యాంక్ని బట్టే సీట్ వస్తుంది, కానీ మనం ఫస్ట్ ఇచ్చుకున్నాం కాబట్టి పొజిషన్లో మనకి సీట్ రావాలని లేదు. కొంతమందికి ఇక్కడ కూడా ఒక డౌట్ ఉంది, సార్ మేము ఇన్ని ఆప్షన్స్ పెట్టాము, మేము ఇంత 540 530 ఉన్నాయి ఆప్షన్స్, అన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాము, ఇవన్నీ ఎందుకు సార్, మాకు పెద్ద బ్రాంచ్లు ఎలాగూ రావు మా ర్యాంక్కి, కింద ఉన్న బ్రాంచ్లు ఉన్నాయి కదా తీసుకెళ్ళి ఫస్ట్లో పెట్టుకుంటాము, మరి కింద దాకా చూడదేమో సిస్టమ్, వీళ్ళు అన్ని రాని బ్రాంచ్లు పెట్టుకున్నారని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టేస్తారేమో అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ అలా జరగదండి. సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ 1వ ర్యాంక్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారో అతను పెట్టినటువంటి ఫస్ట్ ఆప్షన్లోనే సీట్ ఇచ్చేయదు. ఆ ఫస్ట్ ర్యాంక్ క్యాండిడేట్ 100 ఆప్షన్లు పెట్టుకుంటాడు అనుకుందాం. ఆ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి 100 ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఆ ర్యాంకుకి వస్తుందా లేదా చెక్ చేస్తుంది. ఎస్, అది కేటగిరీతో వస్తుందా లేదా సిఆర్ఎల్తో వస్తుందా అని అక్కడే ఎట్ ఏ టైం 2 ర్యాంకులు చెక్, అంటే 2 కేటగిరీలు చెక్ చేస్తుంది. ప్రతి బ్రాంచ్ మనం పెట్టుకున్నటువంటి ప్రతి ఆర్డర్ మళ్ళీ ఫస్ట్ రాలేదనుకోండి సెకండ్ ఆప్షన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 ర్యాంక్ వచ్చింది ఒక స్టూడెంట్కి, అతను ఒక 100 ఆప్షన్లు పెట్టాడు. అతను పెట్టినటువంటి ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ ఏం పెట్టాడు, అది ఆ ఆప్షన్ దగ్గర సిస్టమ్ వెళ్ళి ఆ ఆప్షన్ దగ్గర సిఆర్ఎల్తో వస్తుందా ఆ సీటు, అతని కేటగిరీతో వస్తుందా చెక్ చేస్తుంది. రైట్, రాలేదు, 2వ ఆప్షన్కి వస్తుంది. 2వ ఆప్షన్ సిఆర్ఎల్ చెక్ చేస్తే, అతని కేటగిరీ ఉంటే కేటగిరీతో చెక్ చేస్తుంది. రైట్, ఆ రెండింటిలో రాలేదు. నెక్స్ట్ 3వ ఆప్షన్కి వెళ్తుంది. 3వ ఆప్షన్లో ఏం చేస్తుంది, సిఆర్ఎల్తో చెక్ చేస్తుంది. ఒకవేళ సిఆర్ఎల్తో వచ్చిందనుకోండి, అతని కేటగిరీ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా సిఆర్ఎల్తో వస్తే సిఆర్ఎల్ అలాట్మెంట్ అని ఓపెన్ టైప్ అని వస్తుంది. సీట్ అలాట్మెంట్ టైప్ ఓపెన్ అని వస్తుంది. అప్పుడు కూడా మనం భయపడక్కర్లేదు. ఓపెన్లో వచ్చింది ఏంటి సార్, నేను ఓబీసీ ఎన్సీఎల్ కదా, ఈడబ్ల్యూఎస్ కదా, మాకు ఓపెన్ వచ్చేసింది ఏంటి, మేము ఫీజులు కట్టలేమో, అమ్మో ఇదేంటి ఇట్లా అని భయపడక్కర్లేదు. మీరు మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి, మీ ర్యాంక్ మంచిగా ఉంది కాబట్టి ఓపెన్లో సీట్ వచ్చింది. మీ రిజర్వేషన్ ఎక్కడికి పోదు. అప్పుడు మీ రిజర్వేషన్ మీకు యాజ్ ఇట్ ఈజ్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు ఎంత ఫీజులు కట్టాలో మీ రిజర్వేషన్ ప్రకారం దాని ప్రకారమే కట్టించుకుంటారు. మీకు ఓపెన్లో సీట్ వచ్చింది కాబట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఓపెన్ కేటగిరీ అని ఉంది కాబట్టి ఓపెన్ కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే ఓపెన్ వాళ్ళు ఏది క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి. ఈడబ్ల్యూఎస్ మీ కేటగిరీలో ర్యాంక్ వస్తేనే, సీట్ టైప్ కేటగిరీలో వస్తేనే కేటగిరీ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకేనా? సో మీకు కొంచెం అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా అలర్ట్ అవుతుంది తప్ప మీరు ఎక్కడ పెట్టినా సరే బ్రాంచ్ అక్కడ దాకా వచ్చి చూడదేమో అని చెప్పేసి అనుకోవద్దు. మీ ర్యాంకు ఓబీసీ ఎన్సీఎల్లో 22,000 ర్యాంక్ ఉందనుకుందాం. 22,000కి ఎన్ఐటీస్లో, ట్రిపుల్ జిఎఫ్టీఎస్లో లాస్ట్ ఇయర్ కలవలేదు ఇక్కడ. రైట్, ఇప్పుడు ఏం చేసాము, 540 ఆప్షన్లు పెట్టాము. మళ్ళీ ఇదే ఆర్డర్ ఫాలో అయ్యాము. ఎన్ఐటి తిరుచిరాపల్లి, కర్ణాటక, సూరత్కల్, వరంగల్ పెట్టాము. మీకు అసలు రాదు కాబట్టి ఇవన్నీ చెక్ చేయకుండా ఉండుద్దా? నీ ర్యాంక్ రాగానే, నీ ర్యాంక్ దగ్గర రాగానే సిస్టమ్ ఏం చేస్తుంది, నువ్వు పెట్టిన అన్ని ఆప్షన్లు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అన్ని ఆప్షన్లు చెక్ చేస్తుంది. ఎక్కడ దాకా వెళ్తుంది, నీకు సీటు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఆగిపోద్ది. ఒకవేళ సీట్ రాలేదనుకో మొత్తం చెక్ చేస్తుంది. లాస్ట్ ఆప్షన్ నువ్వు ఏదైతే ఇచ్చో అక్కడ దాకా చెక్ చేస్తుంది. కొన్ని ఆప్షన్లు చెక్ చేసి కొన్ని వదిలేసి అలాంటిది ఉండదు, భయపడకండి. అట్లాగా అలా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మాక్ సీట్ అలాట్మెంట్లో మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు ఎక్కడ సీటు ఫిట్ అవుతుందో ఆ పొజిషన్ ఆ బ్రాంచ్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మాక్ సీట్ అలాట్మెంట్లో మళ్ళీ మీరు మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ వచ్చింది కదా అని చెప్పేసి స్లైడ్ ఏది, ఫ్లోట్ ఏది, డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఫీ పేమెంట్ ఎప్పుడు చేయాలి, అవన్నీ ఉండవు. ఇప్పుడు మాక్ అంటే ఏంటి, జస్ట్ ట్రయల్, మాక్ డ్రిల్. అర్థమైందా? జస్ట్ మనం ఏం చేస్తాం, ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీసింగ్ రౌండ్స్కి వెళ్ళే ముందు ఒక నమూనా, ఒక మోడల్ ఎలా అలాట్ అవుతుంది ఏంటనేది సిస్టమ్ రీచెక్ చేసుకోవడం కోసం. యాక్చువల్గా మార్క్స్ ఉండదు, బట్ ఏంటి వాళ్ళు కూడా కరెక్ట్ మరి పర్ఫార్మెన్స్ సిస్టమ్ అనేది చేస్తుందా లేదా, సిస్టమ్కి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అన్ని సరిగా వర్కౌట్ అవుతున్నాయా లేవో అని చెక్ చేసుకోవడం కోసమే ఈ జోసా సిస్టమ్ అనేది ఇలాంటి మాక్ టెస్టులు పెడుతుంది, మాక్ అలాట్మెంట్స్ పెడుతుంది, ట్రయల్స్ అనమాట. ఇది పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమన్నా కొంచెం మిస్టేక్స్ అవి వచ్చాయి అనుకోండి, వాళ్ళు మనకు తెలియకుండా అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అవన్నీ కూడా ఆ బగ్స్ కానీ ఏమైనా ఉంటే తీసేసుకొని కరెక్ట్గా సెట్ రైట్ చేసుకుంటారు. కొన్ని టెక్నికల్ గ్లిచెస్ ఉంటాయి, అవన్నీ కూడా సెట్ చేసుకోవడం కోసమే జస్ట్ 2 ట్రయల్స్ చేస్తారనమాట వాళ్ళు. మనకైనా ట్రయల్ రన్ అని చెప్తారు, బట్ వాళ్ళు ఏమన్నా ఆఫ్ ద రికార్డ్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా వాళ్ళకి తెలిసిన ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళని సరి చేసుకొని జస్ట్ రౌండ్కి వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఇవ్వడం కోసమే వాళ్ళు ట్రయల్ వేస్తారు అనమాట. వాళ్ళు ఇచ్చే టైంలో మనం ఏం చేయాలి, మనకు వచ్చినటువంటి ఆపర్చునిటీ ప్రకారం మనం కూడా కొన్ని సెట్ చేసుకోవాలి. ఎవరెవరు సెట్ చేసుకోవాలి, ఎవరెవరు సెట్ చేసుకోకూడదు. సార్ నేను పెట్టేశాను అన్ని, బట్ నేనేం అడ్జస్ట్మెంట్ చేసుకోను, అది మీ ఇష్టం.
సార్ నాకు పలానా బ్రాంచ్ వచ్చింది, దానికంటే బ్రాంచ్లు కింద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకటి దీంతో ముగించేస్తా. ఇక్కడ చూడండి, ఎన్ఐటి తిరుచిరాపల్లి నుంచి స్టార్ట్ చేస్తే నేను పెట్టుకున్నటువంటి చాలా ఆప్షన్స్ పెట్టాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఒక 500 ఆప్షన్స్ పెట్టాను అనుకుందాం. దీని ప్రకారం పెట్టేశాను, దీని ప్రకారం పెట్టాను. సో నాకు సీట్ ఎక్కడ వచ్చిందంటే 9వ ప్లేస్లో వచ్చింది. ఇక 10వ ప్లేస్ నుంచి సిస్టమ్కి కనపడదు, 10వ ప్లేస్ నుంచి సిస్టమ్కి ఉండదు. 9 ప్లేస్ వరకే పెట్టాం కదా మనం. 9వ ప్లేస్లో సీట్ అలాట్ అయింది, రైట్. ఇక ఇంతే ఉంటుంది, 9 వరకే ఉంటుంది. మీరు పెట్టుకున్న ఆప్షన్లో 1 నుంచి 9 వరకు మాత్రమే సిస్టమ్ దగ్గర ఉంటాయి ఇప్పుడు, ఓకేనా. 10 నుంచి కనపడవు. అప్పుడు ఏం చేయాలి మీరు? మీ దగ్గర ప్రింట్ ఉంది, మీ దగ్గర ఆల్రెడీ ఉంది. రౌండ్ 1లో అయితే కనపడవు. ఇప్పుడు మాక్ కాబట్టి మనకు కనిపిస్తాయి. మాక్ కాబట్టి మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఈ వరంగల్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కంటే కింద కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలహాబాద్ ఉంది, ఎన్ఐటి అలహాబాద్. క్యాలికట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది. అరే మ్యాథమెటిక్స్ కంటే కంప్యూటర్ సైన్స్ అనేది బాగా ఎక్కువ మంచిగా ఉంటుంది కదా, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అంటే సిఎస్సి కోర్ తీసుకుంటే బాగుంటుంది. సో నేను అనే ఆలోచన మీకు రావచ్చు, లేదా ఎవరినైనా అడిగితే చేయొచ్చు, మీకు ఇదే డెసిషన్ చేంజ్ అవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉన్నటువంటి క్యాలికట్ని అప్ అనేటువంటి బటన్ యూజ్ చేసి 2-3 సార్లు క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? వరంగల్ కంటే 5 ప్లేస్లోకి వెళ్తుంది. వరంగల్ కంటే 5 ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది? వరంగల్ కిందికి జరుగుతుంది, అంతే కదా. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఇఫ్ మీకు అనిపిస్తేనే, అది ఖచ్చితమా కాదు, అది నెసెసిటీ కూడా కాదు. ఎందుకంటే కంప్యూటింగ్ అనేది నెక్స్ట్ రౌండ్లో రాకపోవచ్చు. బట్ ఒకవేళ అలానే ఉంటే ఇక్కడ కింద ఉన్నటువంటి క్యాలికట్ని సిస్టమ్ చెక్ చేయదు కాబట్టి, ఈ క్యాలికట్ని సిస్టమ్ చెక్ చేయదు కాబట్టి ఇక్కడే ఆగిపోతుంది. కాబట్టి దీన్ని తీసుకెళ్లి కొద్దిగా పై పెడితే క్యాలికట్లో ఉన్న సిఎస్సి కూడా చెక్ చేశాకే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చెక్ చేస్తుంది కదా. ఆ ఇంటెన్షన్తో మనం మార్చుకుంటాం. అలా ఎన్ని మార్చుకోవాలి సార్ అంటే మన ఇష్టం, ఎన్నైనా మార్చుకోవచ్చు. ఇక అన్ని తగులుకొని మార్చుకుంటూ మళ్ళీ ఆర్డర్ అంతా మిస్ అవుతుంది. మీరేం దాని గురించి అసలు పట్టించుకోకండి. మార్చుకోవడం అనేది అది నెగ్లిజిబుల్. మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఆర్డర్ ప్రకారం ఫాలో అయి పెట్టుకుంటే పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. మరి మార్క్ సీట్ అలాట్మెంట్లో అందరికీ సీట్లు వస్తాయా? నో, రావాలని రూల్ లేదు. వచ్చినా కానీ అది పక్కా అని లేదు. మీకు మార్కులో సీట్ వచ్చింది, అది పక్కాగా రౌండ్స్లో వస్తుందా అంటే 100% చెప్పలేరు. మార్కులో సీట్ రాలేదు, రౌండ్స్లో సీట్ రాదా అంటే అది కూడా చెప్పలేము. మార్క్ అలాట్మెంట్లో సీట్ రాకపోయినా రౌండ్స్లో సీట్ వస్తుంది. మార్క్ అలాట్మెంట్లో సీట్ వచ్చినా రౌండ్స్లో ఈ సీట్ రాకపోవచ్చు, వేరే సీట్ రావచ్చు. సో కాబట్టి ఇదంతా కూడా సిస్టమ్ చేసేటువంటి ఒక గేమ్ అనమాట. ఆ గేమ్లో మన నెంబర్ ఎక్కడొచ్చి ఆగుతుందో మనకు తెలియదు. అందుకని కొంతమంది ఒక 200 ఆప్షన్స్ పెట్టి, సార్ మీరు ఎక్కడొస్తుందో చెప్పండి, ఎక్కడ ఆగుతుందో చెప్పండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. సో అది నేను కాదు, సిస్టమ్ కూడా చెప్పలేదు, అర్థమైందా. మళ్ళీ ఇదంతా మీరు మాక్ పెట్టగానే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ అన్ని ఆల్రెడీ ప్రింట్ తీసుకున్నారు కదా, 500 ఆప్షన్లు. ఆ 500 ఆప్షన్స్ మళ్ళీ నాకు పెట్టి 100 ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది సార్, కింద ఉన్న ఈ 400లో ఏది పైకి తీసుకురావాలో చెప్పండి సార్ అని చెప్పేసి నాతో అనకండి. అన్ని మనం పెట్టలేము, చెయ్యలేము. మనం ఆర్డర్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 1-2 ఆప్షన్స్ జిగ్జాగ్ చేసుకోవాలంటే యూ కెన్. అది మీ ఓన్ డెసిషన్, మీ కంఫర్ట్, మీరు ఎలా అనుకుంటే అలాగో. దానికి పెద్ద సలహాలు అదేం అవసరం లేదు. ఒక 10 ఆప్షన్లే పెట్టాము, 7 ఆప్షన్ల సీట్ వచ్చింది, 8 మంచిదా, 9 మంచిదా, 10 మంచిదా, అలా 2-3 ఆప్షన్లు అంటే వీ కెన్ డిస్కస్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అది కూడా మీ కంఫర్టే. మీరు అనుకున్న బ్రాంచ్ 10 ఆప్షన్లు పెట్టామంటే ఏంటి, ఒక 4 రోజులు ఆలోచించి 10 ఆప్షన్లే పెట్టగలిగామంటే ఆ 10 పర్ఫెక్ట్ అయితేనే పెట్టాం మనం, అంతే కదా. సో మళ్ళీ దానికోసం పెద్ద డిస్కషన్స్ ఏం అవసరం లేదు. కాబట్టి చేంజ్ చేసుకోవడం, చేంజ్ చేసుకోకపోవడం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సీట్ రాకపోయినా మీరు కంగారు పడాల్సిన పని లేదు. సీట్ వచ్చినా సరే అదే సీటు మీకు వస్తుందని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మరి ఉన్న వాటిని మాత్రమే మార్చుకోవాలా సార్? మనం ఆల్రెడీ పెట్టినటువంటి ఆప్షన్స్లో కేవలం ఉన్న వాటిని మార్చుకోవాలా, కొత్తవి యాడ్ చేసుకోలేమా? ఎస్, కొత్తవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సివిల్ వర్క్ వస్తుంది అనుకున్నాము, సివిల్ వర్క్ పెట్టారు. బట్ ఈసారి అంటే 70 ఆప్షన్లు పెట్టారు, 65 ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది, చాలా దగ్గరగా క్లోజ్గా వచ్చింది. ఇంకా 5 ఆప్షన్లు పోయినాయి అనుకోండి, మనకు సీట్ రానంటే లెక్క కదా. అప్పుడు ఏం చేయాలి? సివిల్ తర్వాత కొన్ని కెమికల్ కూడా యాడ్ చేసుకోవాలి, కెమికల్ తర్వాత కొన్ని వీలైతే బయోటెక్నాలజీ కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మీరు ఆర్డర్ కరెక్ట్గా ఉంది పైనుంచి కింద వరకు, కానీ యాడ్ చేసుకోవటం సివిల్ తర్వాత కెమికల్ యాడ్ చేశారు, కెమికల్ తర్వాత బయోటెక్నాలజీ యాడ్ చేశారు. మళ్ళీ మీకు ఎక్కడ వస్తుంది మ్యాక్సిమం సీటు? మీకు వచ్చే సివిల్లలో ఆ ఇన్స్టిట్యూట్ రాకపోయినా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో వస్తుంది, ఏదర్ మెకానిక్. సివిల్ తర్వాత కెమికల్ పెట్టారు కదా, కెమికల్లోనే ఆగుతుంది. అప్పుడు మీరు ఫ్లోట్ ద్వారా పైకి వెళ్తారు. ఏది రౌండ్స్లో గురించి చెప్తున్నాం. యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటే
యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటే మీరు పెట్టినటువంటి 100, 150, 200, 90, 70, 50 ఆప్షన్లు ఉన్నాయి కదా, ఆ ఆప్షన్స్లో 50 ఆప్షన్లు మీరు పెడితే 46, 47 దగ్గరకు వచ్చి సీట్ వచ్చింది, పొజిషన్ నెంబర్ 47 దగ్గర, అంటే చాలా చివరికి వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేయాలి, మీకు పెట్టినటువంటి బ్రాంచ్ కంటే తర్వాత బ్రాంచ్లు కూడా కొన్ని యాడ్ చేసుకోండి. లేదు 50 ఆప్షన్లో మీకు సీట్ వచ్చేసింది, 10వ ఆప్షన్లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఏం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు, అంత అవసరం కూడా లేదు. బట్ ఎవరికైతే ఎడ్జ్కి వచ్చి కట్ అవుతుందో, మీరు పెట్టినటువంటి 100 ఆప్షన్లో 95వ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది అంతే కదా, అలాంటప్పుడు కొన్ని యాడ్ చేసుకోండి. మీరు పెట్టినటువంటి 200 ఆప్షన్లో 190వ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది, ఇంకొన్ని యాడ్ చేసుకోండి. మీరు పెట్టినటువంటి 500 ఆప్షన్లో 495 ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు, ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి కదా, ఒక 40-50 ఆప్షన్లు, అవి కూడా యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఆల్రెడీ అన్ని ఆప్షన్స్ పెట్టేసి ఉన్నారు, సీట్ ఎక్కడా రాలేదు, లేదా లాస్ట్కే సీట్ వచ్చింది, ఇక అప్పుడు మనం యాడ్ చేసుకోవడానికి ఏమున్నాయి, ఏమీ లేవు, అంతేనా? సో కాబట్టి అలాంటివి వద్దు. 10 ఆప్షన్లు పెట్టారు, 5లో, 6లోనూ, 7లోనూ సీట్ వచ్చింది, మిగతా 8, 9, 10 కూడా మీకు వచ్చేవే, కట్ ఆఫ్ రేంజ్లో మీరు ఉన్నవే. సో అక్కడ కూడా మీరు టెంప్ట్ అవ్వాల్సిన పని లేదు. 5 పెట్టుకుంటే దాని తర్వాత ఉన్నటువంటి కొన్ని పెట్టుకోండి, ఒక 5 ఆప్షన్లు అట్లా. ఎన్ని ఆప్షన్లు పెట్టామనేది కాదు, మన ర్యాంక్కి సూట్ అయ్యేలాగా పెట్టామా లేదా అనేది ఇంపార్టెంట్. అది. సో మనం ఎన్ని ఆప్షన్ పెట్టుకున్నా దానికి మనకి సీట్ రావాలని లేదు, కానీ మనకు వచ్చేటువంటి మన కట్ ఆఫ్ ర్యాంక్కి తగ్గట్టు పెట్టుకున్న కొంతమంది ఏం చేశారంటే, వాళ్ళకి ర్యాంక్ లేదు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 14,000 వచ్చింది, ఓకే, వాళ్ళు ఏం చేశారు, సిఎస్సి, ఈసీ వెళ్ళారు, హార్డ్లీ ట్రిపుల్ ఈ పెట్టుకున్నారు. సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ పెట్టి ఈసీ పెట్టారు, హార్డ్లీ ట్రిపుల్ ఈ పెట్టారు. వద్దండి, అలా కాదు, మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి, ఈ ఆర్డర్ అలానే ఉంచండి, దాని కండిషన్లో మిగతా అన్ని కంప్లీట్ చేసేయండి, నేను ఇచ్చినట్టు ఆర్డర్ పెట్టేసుకోండి, ఏదో ఒక సీట్ వస్తే మీకు అప్పుడు తర్వాత చూద్దరు కానీ అంటే, అన్ని పెడితే మాకు ఎట్లా అండి, మరి మేము ముందు పెట్టాం కదా, ఇవి ఇవ్వకుండా అవి ఇచ్చింది అనుకోండి, అంటే ఇవి ఇచ్చి ఈ టాప్లో ఉన్నవి ఇవ్వకుండా కింద చిన్నవి పెట్టారు కాబట్టి అవి ఇస్తుందంట సిస్టమ్. అంటే వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, నేను చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట. బట్ అలా అనుకోకండి, మనం సిస్టమ్ యొక్క రూల్స్, సిస్టమ్ చెక్ చేయడం అనేది ఫస్ట్ ఆప్షన్ నుంచి లాస్ట్ ఆప్షన్ వరకు చెక్ చేస్తుందండి. మీరు చిన్నది పెట్టుకున్నారు కాబట్టి పుసుకున్న చిన్నదానికి ఇచ్చేసి పెద్దది మీకు లేదు వెళ్ళిపోండి అని చెప్పదు సిస్టమ్. మీ ర్యాంక్కి ఏది యాప్ట్ అయితే అదే ఇస్తుంది. మీరు అన్ని పెట్టారు, ఫర్ ఎగ్జాంపుల్ 540 ఆప్షన్లు పెట్టారు, అరే వీడు చాలా ఆప్షన్లు పెట్టారు కదా అని చెప్పేసి ఒక సీట్ ఇచ్చేది. నీ ర్యాంక్ ఉండాలి, దానికి సూట్ అవ్వాలి, అప్పుడు ఫిట్ అవ్వాలి, అప్పుడే సీట్ వస్తుంది. ఇలాంటివి ఉంటాయి అనమాట. సో మాక్ సీట్ అలాట్మెంట్ అంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఓకేనా? మాక్ సీట్ అలాట్మెంట్ అంటే మీకు సీట్ వచ్చిందా రాలేదు చూసుకోండి, సీట్ వస్తే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, సీట్ రాకపోతే వాటిని అలాగే ఉంచేయండి. సీట్ రాకపోయినా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అన్ని ఆప్షన్స్ పెట్టిన తర్వాత కూడా సీట్ రాలేదని కూడా మనం యాడ్ చేయడానికి ఏం లేదు. ఒక 400 ఆప్షన్స్ పెట్టుకుని ఉన్నాం, సీట్ రాలేదు, మిగతాయి కూడా పెట్టండి. 300 ఆప్షన్లు పెట్టుకుని ఉన్నాం, సీట్ రాలేదు, మిగతాయి కూడా పెట్టుకోండి. 150 ఆప్షన్లే పెట్టాం, మనకు కావాల్సినంత వరకే, సీట్ రాలేదు, మీకు ఇష్టం లేకపోయినా ఇంకొన్ని యాడ్ చేసుకోండి, ఏమో రౌండ్స్లో కూడా రాకుండా ఉంటుందేమో. మీరు 100 ఆప్షన్లు పెట్టారు, 95వ ఆప్షన్ దగ్గర సీట్ వచ్చింది, అప్పుడు దాకా రాలే అంటే 1 నుంచి 94 రాలంటే లెక్క, 95 దగ్గర వచ్చిందంటే ఏమో నెక్స్ట్ రౌండ్లో ఈ 4 సీట్లు కూడా రావేమో, కింద చెక్ చేయలేదు కదా సిస్టమ్. 96 నుంచి 100 వరకు కూడా చెక్ చేయలేదు కాబట్టి ఇంకొక 20-30 ఆప్షన్లు యాడ్ చేసుకోండి. అలా మీకు వచ్చిన మీరు పెట్టిన నెంబర్ ఆఫ్ చాయిసెస్, మీకు అలాట్ అయినటువంటి చాయిస్ నెంబర్ చెక్ చేసుకోండి. 300 ఆప్షన్లు పెట్టినప్పుడు 280 పైన ఆప్షన్ల దగ్గర సీట్ వస్తే అప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది, అవసరం కూడా ఉంటుంది. అర్థమైందా? సో ఎవరు మళ్ళీ మీరు కంగారు పడిపోయి మేము మార్చుకోవాలా వద్దా అని చెప్పేసి నా రిప్లై కోసం మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఎవరు మెసేజ్ పెట్టండి, దానికి రిప్లై ఇస్తాను, అండ్ మీరు కూడా సెల్ఫ్గా దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇష్టం లేకపోతే దయచేసి ఇక్కడ వదిలేసేయండి. మీకు వద్దనుకున్న బ్రాంచ్, వద్దనుకున్న ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంటే మాత్రం పెట్టుకోవద్దు. ఒక్కోసారి సీట్ అయితే సీట్ అలాట్ అయింది అనుకోండి, దానికోసమే ఎంగేజ్ అవుతూ 4 రౌండ్స్ 5 రౌండ్స్ వరకు చూస్తూ ఈలోపు మనం రావాల్సినటువంటి ఆపర్చునిటీస్ మనల్ని ఏం చేస్తాయి, టైం అనేది ప్రెజర్ క్రియేట్ చేస్తారు అనమాట. అటు అమృత కానీ విట్టి కానీ డబ్బులు కట్టమని అంటూ ఉంటారు, ఇటేమో ఇది మారుద్దామని వెయిట్ చేస్తూ ఉంటాం. అటు రాదు, ఇది మారదు. ఇటు మారాలి అంటే మీకు వచ్చిన బ్రాంచ్ నచ్చలేదు, సో మారుద్దామో వెయిట్ చేస్తారు, అటేమో సీటు హోల్డింగ్లో ఉండదు.
ఇబ్బంది అయిపోతుంది. మీకు కావాల్సినటువంటి బ్రాంచెస్ ఏమన్నాయో, వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నాయో అవి మాత్రం పెట్టుకోండి. అర్థమైనా? సో ఫైనల్గా మీకు అర్థమై ఉంటుంది మార్క్ షీట్ అలాట్మెంట్లో ఎవరెవరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. డబ్బులు కట్టడం ఉండదు, ఫ్రీ ఫీ పేమెంట్ అనేది మార్క్ షీట్లో ఉండదు. మార్క్ షీట్ వచ్చింది కదా అని చెప్పేసి డబ్బులు ఎక్కడ కట్టాలి సార్ అని అనుకోవద్దు. డాక్యుమెంట్స్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి సార్ అని అనుకోవద్దు. ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ ఎప్పుడు ఉంటాయి సార్ అని అనుకోవద్దు. ఇది జస్ట్ ట్రయల్ రన్స్ మాత్రమే. ఓకేనా? రౌండ్ 1 నుంచి మీరు ఇవన్నీ చేయాలి. ఇంకొకటి చాయిస్ లాక్ అసలు చేయొద్దు. చాయిస్ లాక్ చేసుకుంటే మీకు ఈ అడ్జస్ట్మెంట్లు కుదరవు. ఓకేనా? సో ఇది అయిపోతుంది. రౌండ్ 1 అయిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్మెంట్లు చేసుకున్న తర్వాత 1 డే గ్యాప్లో మార్క్ షీట్ అలాట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ మార్క్ షీట్ అలాట్మెంట్ 2లో కూడా సేమ్ ప్రొసీజర్. ఎక్కడో సీట్ వస్తుందో తెలుస్తుంది, ఆ పొజిషన్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మనకి రౌండ్ 1 స్టార్ట్ అయిందంటే మనం ఒక్క ఆప్షన్ మార్చుకోవడానికి ఉండదు. అసలు ఆప్షన్స్ ఏవి కనపడవు మనకి. సిస్టమ్కి బై డిఫాల్ట్ కనిపిస్తాయి అంతే. మనకి ఫిజికల్గా విజిబుల్గా మనం పెట్టిన ఆప్షన్స్ అక్కడ కనపడవు, డిస్ప్లే అవ్వవు రౌండ్ 1 స్టార్ట్ అయిన తర్వాత. ఓకేనా? ఇది అండి మార్క్ షీట్ అలాట్మెంట్ గురించి. దీనికి సంబంధించి ఇంకా డౌట్ ఉంటే మెంటర్షిప్లో ఉన్న వాళ్ళైతే మెసేజ్ పెట్టండి. ఓకేనా? సో మొత్తం క్లియర్ చేస్తాను అయితే అనుకున్నాను. ఇంకా మర్చిపోతే మాత్రం మళ్ళీ ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా చేస్తాను. డెఫినెట్గా ఇప్పుడు దీన్ని బట్టి మీరు చాయిస్ అనేది కొంచెం యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోండి. ఓకే? సో ఈ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి.